గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం వామనావతార ఘట్టంలోని ఇంపార్టెంట్ పద్యాలను గురించి తెలుసుకుందామమ్మా. ఇక్కడ ఒకసారి చూడండి. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుడు ఆలతి ప్రోడు త్రివిక్రమ స్ఫురణు వాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొకండు నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్ వలదిన్ దానమున్ గీనమున్ బాన్పుమ వర్ణిన్ వదానోత్తమ. ఈ పద్యం ఏ సందర్భంలో చెప్పుకున్నదంటండి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వామనునిగా బలిచక్రవర్తి దగ్గరికి దానానికి వచ్చినప్పుడు బలిచక్రవర్తి దానం చేస్తుంటే రాక్షసరాజు అయినటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని అడ్డుకుంటున్న సందర్భంలో ఉంది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఏమని చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి శుక్రాచార్యుడు తన శిష్యుడైనటువంటి బలిచక్రవర్తితో ఏమంటున్నాడంటే, వర్ణిన్ వదానోత్తమ, దాతల్లో శ్రేష్ఠుడా, ఓ రాజా, దాతల్లో శ్రేష్ఠుడా వినవయ్యా, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని అంతటినీ కూడా నిలుపుకో. ఏమంటున్నాడు? నీ కులాన్ని, రాజ్యాన్ని, నేను నమ్ముకున్నటువంటి నీ భార్యాబిడ్డల్ని, నేను నమ్ముకున్నటువంటి ఈ రాక్షస వంశాన్ని అంతటినీ కూడా నిలుపుకోవయ్యా. ఈ పుట్టివాడు ప్రపంచాన్నంతా భరించే విష్ణువు. ఈ పుట్టివాడు, ఈ చిన్న పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఇతడు తేలికగా పోడు. ఈ 3 లోకాలను కూడా 3 అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా కూడా నిండిపోతాడు. ఇతడు ఎవరు అడ్డగించలేరు. నా మాటలు వినవయ్యా, ఈ దానము గీనము ఏది వద్దని చెప్పేసి అతన్ని తిరిగి పంపించే అని చెప్పేసి అక్కడ తన శిష్యునికి తన గురువైనటువంటి శుక్రాచార్యుడు హితోపదేశం చేస్తున్న సందర్భంలో ఉంది. సరే, తరువాత నెక్స్ట్ పద్యం చూద్దామమ్మా.